తిరుప్పావై ప్రవచనాల్లో 7వ పాసురాన్ని గురించి మనం చెప్పుకుందాం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. கீசு கீசென்றுங்கு ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சவரங் கேட்டலையோ பெய்யப்பின்னே காசம் பெருப்பங் கலகலக்கப் பேர்த்து வாசன நறுங்குலாசியர் மத்தினால் ஓசைப்படுத்த தரவங் கேட்டலையோ நாயகப் பெம்பெள்ளாய் நாராயணமூர்த்தி கேசவனை பாடவனன் நீ கேட்டே கிடைத்தையோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். వేయపెన్నే మతి చెడిన చిన్నదానా ఎంగుం అన్నిది కులజందును అనైశ్చాత్తం భరద్వాజ పక్షులు కలుసుకొని సంశ్లేషించి కీసు ఎండ్రు కీచుమను కలజక ధ్వని పేసిన పేచ్చరవం మాట్లాడు మాటలు యొక్క పెద్ద శబ్దము కేట్టలయో నీవు వినలేదా. వాసంగురం కుషల్ ఆశ్చర్యర్ సహజ సుగంధ పరిమళ భరితో మనోజ్ఞ కుటిలలాగు గొల్లభామలు కాశం పెరప్పం కంఠముల యందు ధరించుకున్న మంగళసూత్రములు యొక్క ధ్వనిని నీవు వినలేదా. కలకల పేరుతూ గలగలమని శబ్దించినట్లు చేతులచే కదిలించు చేసినటువంటి పెరుగు చిలుకుడు శబ్దము నీవు వినలేదా. పేసిపెన్నే మతి చెడిన చిన్నదానా ఇంగుం అండిదిక్కులజందును అనైశ్చాత్తం భరద్వాజ పక్షులు కలందు ఒకటిని ఒకటి కలుసుకుని సంశ్లేషించి కీసు ఎండ్రు కీచుమన ధ్వనిని పేసిన పేచ్చరులము మాట్లాడిన మాటలను కేట్టలయో నీవు వినలేదా. మరియు వాషంమురుం కుషల్ ఆశ్చర్యర్ సహజ సుగంధ పరిమళ భరిత మనోజ్ఞ కుటిలాలనకులు గొల్లభామల యొక్క కాశం పెరుప్పం కంఠమనందు ఉన్నటువంటి మాంగళ్య సూత్రము యొక్క శబ్దాన్ని నీవు వినలేదా. ఓషై పడుతుతవరం అరవం కవ్వముచే చెలకబడుచున్నటువంటి ధ్వనిని నీవు వినలేదా. శ్రీకృష్ణుడి యొక్క గుణ అమృతాల్ని పాడుతున్నటువంటి ధ్వనిని నీవు వినలేదా. నాయక పెంబళ్ళాయ్ అందరికీ కూడా నాయకురాలైనటువంటి ఓ అమ్మాయి నారాయణమూర్తి కేశవనే ఆశ్రిత వాత్సల్యుడు శ్రీనారాయణుని అవతారమైన శ్రీకృష్ణుని మంజుల గుణగణముల పాడవం స్తోత్రమేయుచుండగా నీకేట్టే వానిని వినుచు నీవు పరుండినావు. కిడై పాడవం స్తోత్రము చేయుచుండగా నీవేట్టే వానిని నీవు వినుచుండియు కడయిత్తయో శయనించి నిద్రపోవుచున్నావా. తేజముడయాయ్ మిక్కిలి తేజస్సు కలిగిన దానా తిరా తలుపు తెరువుము అనేసి అంటున్నారు ఇక్కడ. అంటే ఏంటి, దీని అర్థం చెప్పుకుందాం మనం. ఒక్కొక్క గోపికా స్త్రీ ఇంటికి వెళ్ళి వాళ్ళు నిద్ర లేపుతున్నారు. నిద్ర లేపటంలో ఈరోజు రోజు పాసుర అనుసంధానం చేసుకుని ఆండాళ్ళు చెబుతూ ఉన్నటువంటిది ప్రధానమైనటువంటిది. ఇక్కడ తెల్లవారింది. కీచుమన శబ్దం చేస్తున్నటువంటి భరద్వాజ పక్షుల యొక్క మాటలని నీవు వినలేదా. రెండోది, సుగంధమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి పరిమళమైన వెదజల్లుతున్నటువంటి గోపికా స్త్రీల నుంచి వచ్చే ఆ సువాసనల్ని నువ్వు వాసన చూడలేదా. పోతే ఆ యొక్క గొల్లభామలు ధరించినటువంటి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు ఒకదానికొకటి రాసుకుని ఆ శబ్దం వస్తూ ఉంది, దానిని నీవు వినలేదా. తర్వాత ఏం చెబుతుంది, వీళ్ళు పెరుగు చిలుకుతున్నప్పుడు గలగలమనే శబ్దం అవుతుంది కదా గాజులు, ఆ శబ్దాన్ని నీవు వినలేదా. అయితే ఇక్కడ గొప్పతనం ఏంటంటే లోపల ఉన్నటువంటి ఆవిడ అడుగుతున్నది, ఇవన్నీ కూడా ప్రతినిత్యము జరిగేదే కదా, అంత మాత్రం చేత తెల్లవారిందనేసి ఎట్లా నాకు తెలుస్తుంది అని అడిగిందనమాట. అప్పుడు వాళ్ళు చెబుతున్నారు,
ఆశ్చర్య గుణచేష్టితలు కలిగినటువంటి కృష్ణ పరమాత్మని అందరూ స్తోత్రం చేస్తున్నారు, పాడుతున్నారు. అటువంటి పాటలు నీ చెవిన పడలేదా? కాబట్టి వెంటనే లేచి తలుపు తెరువు, మనమందరం కూడా పరమాత్మని ప్రార్థన చేద్దామని 7వ రోజు పాశురాన్ని ముగిస్తున్నారు.